భారత జట్టు అద్భుతం సాధించింది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో జరిగిన రెండో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ను 1-1తో సమం చేసింది గిల్ సేన. దశాబ్దాలుగా ఇంగ్లీష్ గడ్డపై విజయం కోసం తప్పిస్తున్న టీమిండియాకు ఆ కల నెరవేరింది. మరీ ముఖ్యంగా ఆసియా జట్లకు సింహస్వప్నం లాంటి ఎడ్జ్బాస్టన్ మైదానంలో గిల్ సేన ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. 600కు పైగా రన్స్ విజయ లక్ష్యాన్ని చూసి ఒత్తిడితో చిత్తయ్యారు ఇంగ్లాండ్ బ్యాటర్లు. ఫలితంగా 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై ఘన విజయం సాధించింది ఇండియా. సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ 5 టెస్టుల సిరీస్ను గిల్ సేన 1-1తో సమం చేసింది. ఎడ్జ్బాస్టన్లో టీమిండియాకు ఇది తొలి టెస్టు విజయం కావడం విశేషం. 608 పరుగుల లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్లో ఓవర్ నెట్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 72 పరుగులతో 5వ రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది. జేమీ స్మిత్ ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడాడు. భారత పేసర్ ఆకాష్ దీప్ ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.